ఈ యొక్క మోహిని కవచ మంత్రాన్ని ఎవరైతే తెల్ల జిల్లేడు చెట్టు కింద కూర్చొని 1000 సార్లు చదివి బ్రాహ్మణులకి భోజనం పెడతారో వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, భయంకరమైన ధనవంతులు అవుతారు అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. వాళ్ళకి తిరుగులేదు అన్నమాట. వాళ్ళు లక్షాధికారులు కంపల్సరీ అవుతారు అన్నమాట. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. కానీ అది ఏ విధంగా చదవాలి, ఎట్లా చదవాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తామంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అన్నమాట. ఈ యొక్క కవచం వచ్చేసి మనకి ఏ విధంగా ఉండిద్దంటే కర్ణుడికి శరీరానికి ఉన్న కవచం ఎంత బలంగా ఉండిద్దో మన శరీరానికి ఈ యొక్క కవచం అనేది అంత పవర్ఫుల్గా పనిచేసిద్ది అన్నమాట. అయితే ఈ యొక్క కవచాన్ని మనం ఏ విధంగా సాధన చేస్తే ఏమేమి ఫలితాలు వస్తాయనే దాని గురించి మీకు నేను పూర్తిగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయనమాట. అయితే మన దగ్గర చాలామంది ఇప్పటికే ఎంతోమంది అనేక రకాలైన బ్రాస్లెట్లు కానీ మనీ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు పైరైట్ బ్రాస్లెట్ అని, అదేవిధంగా మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అని, అదేవిధంగా నరదిష్టి ప్రాబ్లంలో ఉంటున్న వాళ్ళు నరదిష్టి బ్రాస్లెట్ అని, ఇంటికి విపరీతమైన నరదిష్టి ఉంటే నరదిష్టికి సంబంధించిన స్టోన్ ఒకటి ఉందండి, అది తగిలించుకుంటే చాలు మీ ఇంటి మీద ఎటువంటి చెడు చూపు అనేది పడకుండా మీ ఇంటిని ఒక రక్షణ కవచంలాగా కాపాడుతూ మిమ్మల్ని కాపాడుకుంటూ ఉండే ఒక స్టోన్ ఉంది, అదే బ్రాస్లెట్. అదేవిధంగా ఈ సులేమాన్ హకీక్ మాల అని ఒక ఉండిద్ది అన్నమాట. అది ఒరిజినల్ మాల అయితే మేము ఎటువంటి బ్లాక్ చేతబడుల ప్రయోగం కానీ మీ మీద ప్రేత పిశాచాల అటాక్లు కానీ మిమ్మల్ని టచ్ కూడా చేయనివ్వమాట. అటువంటి పవర్ఫుల్ గల మాల అన్నమాట. అది కూడా మన కాడ ఉన్నాయి. అదేవిధంగా టైగర్ ఐస్ అని మాల ఒకటి ఉండేది, అది కూడా నెంబర్ 1 మాల అన్నమాట. ఇవన్నీ చాలా పవర్ఫుల్ గల అన్నమాట. ఇయర్ బ్రాస్లెట్లు ఇవన్నీ చాలా పవర్ఫుల్ గల బ్రాస్లెట్లు అన్నమాట. మీకు ఎవరికైతే కావాల్సి ఉన్నారో వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. కాల్ అయితే చేయవద్దండి, మెసేజ్ పెట్టండి. కాల్ చేయొద్దు చెప్తే విపరీతమైన కాల్ చేస్తే సరే నేను ఎత్తడం అనేది ఉండదు అన్నమాట. కాబట్టి మెసేజ్ రూపంలో నీకు పలానా వస్తువు నాకు కావాలండి, పలానా నాకు ఇదని చెబితే అది మీకు నేను జరిగే పని అయితే పలానా చెబుతాను. లేదు అంటే ఇప్పుడు ఏదైనా ఉందని చెబుతామన్నమాట. నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మీకున్న సమస్యకు బట్టి ఏం తీసుకోవాలనే దాని గురించి కనుక్కొని మీకు అలాగే ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఈ రోజున మీకు నేను తెలియజేసేది ఏంటంటే మోహిని కవచం. ఈ యొక్క మోహిని కవచాన్ని ప్రతిరోజు చక్కగా చదువుకోవచ్చు అన్నమాట. మన ఇంట్లో ఏ విధంగా అయితే ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటామో అదేవిధంగా ప్రతిరోజు ఎవరైనా చదువుకోవచ్చున. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అనేవి ఏమి ఉంటామన్నమాట. ఈ యొక్క మోహిని కవచం ప్రతిరోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ 3 సార్లు చదువుతారో వాళ్ళ సమస్త కోరికలు అనేవి ఒక్కొక్కటి నెరవేరుతూ వస్తాయి అన్నమాట. ఈరోజు మంత్రం చదివే కదండి, రేపు నెరవేరిద్దా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఏ సమాజంలో బతుకుతున్నారో ఎట్లా నాకైతే తెలియదు. ఒక శక్తిని మనం పొందాలనుకున్నప్పుడు ముందు మనం ఏం చేయాలంటే దాన్ని మన శరీరంలో ఇమిడ్చుకోవాలంటే ఎట్లా? మోహిని కవచాన్ని ప్రతిరోజు మామూలుగా యథావిధిగా ఒక్కసారిగా 2 సార్లు చదువుతున్న వాళ్ళకి వాళ్ళ మనసులో కోరికలు ఆటోమేటిక్గా నెరవేరుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకొని చేస్తూ ఉంటారు కదా, ఆ కోరికలు అనేవి నెరవేరుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కంటిన్యూ చేస్తున్నప్పుడు శత్రు బాధలు కానీ, అనారోగ్య బాధలు కానీ, భూత ప్రేత పిశాచ బాధలు కానీ ఇటువంటి ఏవి కూడా వారి దరిదాపుల్లోకి రావు. అంత పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. చాలా శక్తివంతమైన మంత్రం. అయితే ఇదే మంత్రాన్ని మళ్ళీ మీరు 1000 సార్లు ఆపకుండా జపం చేసి సిద్ధి పొందినట్లయితే వాళ్ళ మనసులో ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుద్ది. అటువంటి పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. ఇదే మంత్రాన్ని తెల్ల జిల్లేడు చెట్టు కింద కూర్చొని 1000 సార్లు జపం చేసి సిద్ధి పొందాలన్నమాట. సిద్ధి పొందిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఒకరు కానీ ఇద్దరు కానీ ఎవరికైనా సరే వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే వాళ్ళు విపరీతమైన ధనవంతులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు, లక్షాధికారులు అవుతారు. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. అటువంటి పవర్ఫుల్గా మంత్రం మాట ఇది. అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు, ఈ యొక్క మంత్రాన్ని మనం ఏ దిక్కును కూర్చొని చదవాలి అని మీకు రాదు. ఈ మంత్రం వచ్చేసి మీరు ఇది శత్రు ప్రయోగానికి అయితే దక్షిణం దిక్కును కూర్చొని చదువుతారండి. అటువంటి సంబంధించింది కాదు. కాబట్టి మామూలుగా మీరు ఏది మనం తూర్పు దిశ ఉత్తర దిశ కూర్చొని మామూలుగా మనం యథావిధిగా ఏ విధంగా అయితే మనం జపం చేస్తాం ఆ విధంగా ఒక రుద్రాక్ష మాలతో మీరు ఎవరు ప్రతిరోజు జపం చేసుకునేవాళ్ళు 108 సార్లు 1000 సార్లు జపం చేసుకునేవాళ్ళు రుద్రాక్ష మాలతో చేసుకోండి. మేము ఎన్నిసార్లు చేయమండి, రోజుకు 11 సార్లు అనుకున్న వాళ్ళు అయితే మామూలుగా నేల మీద లెక్కేసుకొని 11 సార్లు చేసుకోండి అన్నమాట. ఆ విధంగా మీరు కంటిన్యూ చేస్తున్నారనుకో ఇంకా ఆపేది ఏముండదు అన్నమాట. అంటే
ఒకవేళ స్త్రీలు అయితే మాకు డేట్లు ఉంటాయి కదండి, మేము ఊర్లోకి వెళ్తాం కదండి అంటారు. అట్లా అంటే అవి సహజంగా జరిగాయి కాబట్టి దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉండదన్నమాట. ప్రతి ఒక్క మంత్రాలు తంత్రాలు ప్రతిరోజు ఎవరు కూడా కంటిన్యూ చేయలేరు. ఏంటంటే ఏదో ఒక సమస్య వస్తుండేది పోతూ ఉండేది కాబట్టి దాని గురించి అనుకునేది లేదు. కాకపోతే ఏంటంటే మంత్రం అనేది పూర్తిగా అంటే ఆపకూడదు. మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మనం ఏదైనా ఒక కత్తిని ప్రతిరోజు దేనికో దానికి ఉపయోగిస్తూ ఉన్నామంటే చాకు కానీ కత్తి కానీ లేకపోతే ఏదైనా సరే ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉన్నామంటే దానికి పొదురు అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం వాడకుండా పక్కన పెట్టామనుకో ఏమైద్ది, తుప్పు పెట్టిపోయిద్ది, చిలుము పట్టిద్ది. అదేవిధంగా మంత్రం కూడా అంతే అన్నమాట. మంత్రం అనేది మనం ప్రతిరోజు చదువుతూ ఉంటే ఏమైందంటే అది దాని శక్తి అనేది ప్రబలించిద్ది అన్నమాట, ఎక్కువైపోయిద్ది. అది ఎక్కువైనప్పుడు ఏం చేస్తుంది, దాన్ని ఒక సూర్యకిరణాలలాగా మనకి ఒక రక్షణ కవచంలాగా ఏర్పడిద్ది అన్నమాట. కాబట్టి ఒక మంత్రాన్ని ఒకరు చెప్పినప్పుడు దాన్ని రోజు చదువుతుంటానండి. మీకు మాకు టైం ఎప్పుడు ఉదయం చదవాలా సాయంకాలం ఒక ఉదయం చదవాలా సాయంకాలం చదవాలంటే ప్రతిరోజు చదవమంటే మీకు అనుకూలతను బట్టి చేసుకోవాలి. ఆ విధంగా చేస్తూ ఉండండి. మీకు నెంబర్ 1గా పనిచేస్తే మంత్రం వచ్చేసి నేను తెలుగులోనే ఉండిద్దండి. మంత్రం వచ్చేసి నీకు వీడియో మీద ఇస్తాను, అక్కడ మంత్రం సేకరించుకొని మీకున్న సమస్యలు మీ కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికను బట్టి ఈ యొక్క మంత్రం చదువుకోండి. ఇది మోహిని కవచం అన్నమాట. ఇది చాలామంది చాలా శత్రు బాధలతో ఉంటున్నారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఒకసారి మంత్రం చదవగానే శత్రువులు మొత్తం చచ్చిపోవాలి. మంత్రం అనేది ఏ విధంగా కాపాడిద్ది అంటే మిమ్మల్ని, అది ఒక గొడుగు మనం వర్షం వస్తే గొడుగు పెడతాం కదా, ఆ విధంగా ఉండిద్ది అన్నమాట. వాళ్ళు ఏదైనా ప్రయోగం చేస్తున్నప్పుడు మీకు తగలనీయకుండా ఏదన్నా ఇప్పుడు గొడుగు పెట్టామనుకో, గొడుగు ఎట్లా కాపాడిద్ది మనల్ని, ఈ ఎండ నుంచి కాపాడిద్ది, వర్షం నుంచి కాపాడిద్ది, పైన ఎవరన్నా రాళ్ళు బాల్ వేసినా కూడా ఆ రాళ్ళు అనేది నీకు తగలనీయకుండా కాపాడిద్ది. ఆ విధంగా మంత్రం కూడా అంతే అన్నమాట. ఆ శత్రువులు మీ దగ్గరకు రానియకుండా కాపాడిద్ది. వాళ్ళు ఏదైనా ప్రయోగం చేస్తారో మీరు చేయనీయకుండా కాపాడిద్ది. అది మీకు కనపడదు అన్నమాట. మంత్రం అనేది కనపడదు. దాని శక్తి ప్రభావం అనేది మీకు తెలియదు. దాన్ని చేసుకుంటూ వెళ్తుండిద్ది. కాబట్టి నేను ఏం చెబుతుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను చెప్పే కదండి, నా వాట్సాప్ నెంబర్కి అనేది ఎవరు కూడా ఫోన్ చేయొద్దు, అదేమో వీడియో కాల్ చేయొద్దు. మరి మీకు మెసేజ్లు పెట్టండి. మీకు కావాల్సిన కుబేర్ కార్డు సూపర్ రిజల్ట్ ఇస్తుంది. మనకి రేట్ కూడా తగ్గించిస్తున్నాను, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. అదేవిధంగా మనకి కావాల్సిన బ్రాస్లెట్ కానీ ఈ చేతబడి బాధపడి చెప్పే కదా, సులేమాన్ హకీక్ మాల అనే నెంబర్ 1 మాల అన్నమాట. ఒరిజినల్ మాల అయితే మీకు ఎటువంటి నెంబర్ తిరుగులేదన్నమాట. ఒరిజినల్ మాల మన దగ్గర దొరికిద్ది. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అదే టైగర్ ఐస్ నెంబర్ 1గా ఉంటుంది. అవి తీసుకున్న వాళ్ళకి దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగించాలని దాని గురించి దాని రిజల్ట్ కూడా దాన్ని ప్రయోజనాలు కూడా తెలియజేస్తాను అనమాట. కావాల్సిన వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ పెట్టి దాన్ని తీసుకోండి అనమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.